ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్న పిండితో జొన్న రొట్టెలే కాకుండా ఇట్లా ఉప్మాలాగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం పొడి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ 1 కప్పు జొన్న పిండితో మీకు ఉప్మా తయారు చేస్తున్నాను నేను, అందుకే 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు పిండికి 2 కప్పుల నీళ్లు. తర్వాత కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఈ నీళ్లు బాగా మసిలిన తర్వాత జొన్న పిండి వేసుకోవాలి. ఈ జొన్న పిండిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తిదే తినేయచ్చు, లేదంటే ఏదన్నా మీకు నచ్చిన చట్నీతో తినండి. లాస్ట్కి 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. జొన్న రొట్టెలు చేసుకోవడం చాలా మందికి కష్టం అనిపిస్తుంది కదా, కానీ ఈజీగా చేసుకునే విధానం అంటే మనం చపాతీ ఎట్లా చేసుకుంటాం చపాతీ కోలతో, అట్లా తయారు చేసుకునే విధానం ఎట్లాగో చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింకును ఒకసారి చెక్ చేయండి.